అట్లీస్ట్ ఒక ఏడుగురని వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళ సమస్యలకి అన్ని పేషెంట్స్ వస్తారు, వాళ్ళకి కూడా చెప్తారు ఎట్లా ఏం చేయాలి అని అట్లాంటి కన్సల్టేషన్ చేస్తూ ఉంటారు. అది ఎక్కడ జరగదండి, మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట అసోసియేషన్ మాత్రమే ఇంతవరకు చేస్తుంది. అట్లాంటివి మనం ఇంకొకటి అట్లాంటా అనేది ఇంకొక స్టేట్, అక్కడ ఎవ్రీ వీక్ చేస్తాం, ఎవ్రీ వీక్ ఫ్రీ మెడిసిన్స్. ఇంకా ఎక్కడికి మాకు ఎంత వీలైతే అంత, మాకు ఏమంటే మేము మాకు డబ్బులు ఎక్కువ చేయట్లేదు, మీకు ఎన్ని డబ్బులు ఉన్నా సరే సేవ చేయాలనే గుణము, సేవ చేయాలనే ఒక మనస్తత్వం ఉంటే ముందుకెళ్తాము. అట్లాంటి మనస్తత్వం ఉంది కాబట్టి ప్రదీప్ సమాల్ గారు, చెస్ నెట్వర్క్ వాళ్ళతో సుధీర్ గారు ఉన్నారు, మేడం గారు ఉన్నారు, వీళ్ళందరూ ప్రిన్సిపల్, వీళ్ళందరికీ మనం సేవ చేయాలంటే మనం ముందు రావాలనే ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చి మనం చేసుకుంటున్నాము. వీ వాంట్ టు టేక్ అవే ది వరల్డ్ ఫ్రమ్ ఇట్స్ హ్యాండ్స్, గివ్ ఇట్ బ్యాక్. వాట్ అ జాయ్, వాట్ ఈస్ దట్ వరల్డ్? వరల్డ్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్నెట్ వరల్డ్. ఈరోజు ఏమవుతుంది, మొత్తం ఇంటర్నెట్ వాళ్ళ అరచేతిలో ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు వాళ్ళు. పాపం డిజిటల్గా వెరీ మచ్ అడిక్టెడ్ టు దోస్ డివైసెస్. ఆ డివైసెస్ నుంచి తీయాలి అంటే ఇట్లాంటి గేమ్స్ ముందుకు రావాలి. అందుకే డెఫినెట్లీ జాయ్ ఆఫ్ చెస్ అనేది మన చెస్ నెట్వర్క్ వాళ్ళు ఒక మంచి ఆలోచనతో వస్తే మేము దాన్ని సపోర్ట్ చేస్తూ మన స్పాన్సర్షిప్కి మేము ఒప్పుకున్నాం. ప్రదీప్ గారు మంచి ఆలోచనతో మమ్మల్ని ముందుకు తోశారు. ఏమంటే ఇట్లా మనం 800 చెస్ బోర్డ్స్, 18 స్కూల్స్, థౌసండ్స్ ఆఫ్ చెస్ బోర్డ్స్ ఇస్తాము అంటే ఓకే. మనకు విశ్వనాథ్ ఆనంద్ గారు లాంటి గొప్ప వరల్డ్ ఛాంపియన్షిప్ ప్లేయర్స్, తర్వాత బుకేష్, దోమరాజ్ మొన్ననే వచ్చిన తనకి రైట్, యంగ్ ప్లేయర్, ఆయన చూసిన తర్వాత ఈ చెస్ అనేది చాలా పెరిగిందండి. ఇప్పుడు మేము కూడా చెస్ ఛాంపియన్షిప్ పెట్టాము మన యూఎస్లో, మన శ్రీధర్ గారు ఆధ్వర్యంలో మొత్తం అన్ని యూఎస్లో అన్ని స్టేట్స్లో చెస్ ఛాంపియన్షిప్ పెడుతున్నాం. ఎందుకంటే ఆ చెస్ అనే ఒక గేమ్ ఎంకరేజ్ చేయాలి. సో అట్లా మనం ఇక్కడ ఇంకేం చేసామంటే, నేను ఆపుతాను ఒక 2 నిమిషాలు ఎందుకంటే మాకు చెప్పాలి కదా మేము ఎందుకు వచ్చినామని. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తోటి టాస్క్ అనేది తెలంగాణ అకాడమీ ఆఫ్ స్పీచ్ అండ్ డెవలప్మెంట్ టాస్క్ నాలెడ్జ్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళతో మనం ఎంఓయూ రాసుకొని 1000 మంది విద్యార్థులకి ఇక్కడ అంటే అండర్ ప్రివిలేజ్ కిడ్స్, ఎవరికైతే 4 లక్షల కంటే తక్కువ సంపాదన ఉన్న వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పిల్లలకి మేము ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చామండి. ట్రైనింగ్ ఏంటి, ఏఐ ట్రైనింగ్, తర్వాత జావా అండ్ స్ప్రింగ్ బూట్, ఇవన్నీ ఏంటంటే వాళ్ళకు జాబులు రావడానికి సహాయపడతాయి అన్నమాట. అది కూడా 3 నెలలు, ఒక రోజు కాదండి, 3 నెలలు వాళ్ళకు వాళ్ళు ఉత్తీర్ణులు అయ్యేదాకా వాళ్ళకి నేర్పించి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు జాబ్ వచ్చేదాకా కూడా చూసుకుంటాం. వాళ్ళు ఇప్పటివరకు 1000 మంది అనుకున్నాము, దాంట్లో 500 మందికి ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయింది. 1000 మంది 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలి. కానీ మేము 2 సంవత్సరాల్లోనే 500 మంది పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళందరికీ ఇంటర్న్షిప్స్, వాళ్ళకి జాబ్స్ కూడా వచ్చే రకంగా మేము చేస్తాం. ఇది ఎవరు, తెలంగాణ గవర్నమెంట్ తోటి మనం చేయకండి, వాళ్ళతోటి కొలాబరేట్ చేసి సమన్వయమై ఇట్లాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే అరే మన పిల్లలు వాళ్ళు ఏదైనా నేర్చుకుంటే బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఇవన్నీ ఏం చేసామంటే, ఇవన్నీ ఇంకా చాలా చెప్పడం చాలా ఉంటాయి. మేమందరం ఇప్పుడు వచ్చింది ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర 10 మంది మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మన భారతదేశానికి వచ్చి వాళ్ళ ఊళ్ళల్లో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇప్పుడు విజయపూడూరులో మెగా హెల్త్ క్యాంప్, ఆల్మోస్ట్ 600 మంది తోటి మెగా హెల్త్ క్యాంప్ చేసి ఫ్రీ మెడిసిన్స్ డాక్టర్స్ తోటి చేశాడు. తర్వాత నేనేమో సదాశివపేట సంగారెడ్డి ఏరియాలో నేను సంగారెడ్డి వాస్తవ్యండి, హాస్పిటల్లో మా నాన్నగారు ఉంటారు. సో అక్కడ మనం 650 మందితోటి 35 డాక్టర్లతో మెగా హెల్త్ క్యాంప్ చేసి ఆల్మోస్ట్ మొన్న డిసెంబర్ 27 తారీఖు నాడు మేము పూర్తి చేసుకున్నామండి. అది అయిపోగానే సిద్దిపేట మన శ్రీధర్ గారు వాళ్ళ ఊర్లో వాళ్ళు చేశారు. సో అట్లా ఎన్నో కార్పొరేషన్ బ్లైండ్ వాళ్ళకి మనము మొన్ననే గవర్నర్ తోటి ఒక ప్రోగ్రామ్లో రెడ్ క్రాస్ సొసైటీతోటి మేము ఆల్మోస్ట్ 100 డిజిటల్లీ గైడెడ్ స్టిక్స్, అంటే మన మామూలుగా వాళ్ళు బ్లైండ్ వాళ్ళు స్టిక్స్ పెట్టుకోవద్దు కదా, వాళ్ళు ఎక్స్టెన్షన్, ఆ టూల్ చాలా బాగుంటుంది. అందుకే మనం ఏం చేసామంటే ఎలక్ట్రానిక్ డివైస్ ఇంతే ఉంటుంది, బ్యాటరీలో వాళ్ళు ఇట్లా పట్టుకుంటారు, వేసుకొని ఇట్లా పట్టుకొని ముందుకెళ్తా ఉంటే ఏదన్నా అడ్డు వచ్చింది అనుకోండి, వైబ్రేటింగ్, వాళ్ళకి ఎట్లా సెల్ ఫోన్లో అన్నీ చూస్తున్నారు, అదే సార్ వైబ్రేటింగ్, మరి ఇట్లా వెళ్తున్నారు, గుర్తు రాగానే వైబ్రేటింగ్. సో వాళ్ళకి హ్యాపీగా ఉంటుందని చెప్పి ఆ ఒక డివైస్ని కనబెట్టింది కూడా మన యువత సాధికారత అనుకుంటాం కదా, వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో కొందరు సైంటిస్టులు ఉన్న యువత కనబెట్టిన ఆ పరికరాన్ని తీసుకెళ్ళి మనము విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళకి, కళ్ళు కనిపించిన వాళ్ళకి గవర్నమెంట్ చేతుల మీద అంతే రకంగా చేసామండి. అది ఎందుకు అంటే అంటే ఇప్పుడు గవర్నర్ మేము ఫస్ట్ వీల్ చేసి ఇస్తామను, గవర్నర్ అన్న వీల్ చేసి వద్దండి, ఈ కొత్త డివైస్ వచ్చింది, మీరు ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేస్తున్నారు, యువతను ఎంకరేజ్ చేస్తున్నారు, తర్వాత ఎవరికి చెందాలో వాళ్ళకి చేతికి అందుతుంది అనేది ఒక అట్లాంటి మంచి ఉద్దేశంతో మనం ఏం చేసినా సరే
దాని బ్యాక్గ్రౌండ్ అంతా ఆలోచన చేస్తాం. ఇట్లా 10 ప్లేస్లలో అంటే ఐడియల్ గంధర్వ అని ఒకటి విశాఖపట్నంలో చేసాం, అట్లా మొన్న గుంటూరులో చేసాం, ఈరోజు చెస్ నెట్వర్క్, ఇట్లా 10-15 ఊర్లలో చేసి మనం జనవరి 9వ తారీఖు నాడు రవీంద్ర భారతిలో దీనికి ముగింపు ఇస్తాం. అంటే సేవా కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు మీరు కూడా రావాలండి. సభాముఖంగా సుధీర్ గారిని, మేడం మీరు ప్రిన్సిపల్, మీరు అందరూ కూడా ఎవరెవరైతే ఇట్లాంటి కార్యక్రమాల్లో ఎంకరేజ్ చేస్తున్నారో మీ అందరికీ ఆ వేదిక పైన మేము సత్కరించుకుంటాం, ఫెసిలిటీ చేస్తాం. విల్ ఫెలిసిటేట్ all of the volunteers who participated or who encouraged to participate and also do the సేవా డేస్. మేము యూఎస్ నుంచి వచ్చి సేవా డేస్ 11 ఊర్లలో చేసి అలాగా ఇప్పుడు జనవరి 9వ తారీఖు నాడు మనం ముగింపు కార్యక్రమం పెడుతున్నాము. దానికి రేవంత్ రెడ్డి గారిని కూడా పిలుస్తున్నాము. ఐటీ మినిస్టర్ శ్రీధర్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, అట్లాంటి ఒక 10 మంది అన్ని పార్టీలు వచ్చాయి. సమానత్వం ఉన్నాం కదా, కాంగ్రెస్, బీఆర్ఎస్ అండ్ బీజేపీ, ఎవరైనా దగ్గర ఉంటే వాళ్ళందరినీ పిలుస్తున్నాము. సినీ కళాకారులు ఉంటారు, అందరూ సెలబ్రిటీస్ ఉంటారు, చాలా మంది. మేము సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తున్నాం, ఎందుకంటే సేవా కార్యక్రమాలు చేసినాం కదా, ముగింపు సాంస్కృతిక కార్యక్రమాలతో చేయాలనే ఒక ఆలోచనతో మీ అందరూ రండి, మీకు అక్కడ మంచిగా సత్కరించుకుంటాము, మేము మంచిగా చేస్తాం. అలాగనే జూన్ 19th 20th అంటే నెక్స్ట్ ఇయర్ మేము యూఎస్లో కన్వెన్షన్ చేస్తున్నాం. కన్వెన్షన్ ఎందుకు చేస్తామంటే మనము సేవ సంస్కృతి అన్నా కదా, సంస్కృతి అంటే సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడ వాళ్ళకి తెలియాలని, మన పిల్లలకి సంస్కృత కార్యక్రమాలు అంటే మన బాధ్యత అండి. సంస్కృత కార్యక్రమాల్లో మనకు బాధ్యత ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చిన పిల్లలకి మనకు బోనాలు, బతుకమ్మ కానీ లేకపోతే సంక్రాంతి కానీ ఇవన్నీ తెలియాలంటే వాళ్ళకు మన సంస్కృతి సాంప్రదాయం నేర్పాలి కదండి. అట్లాంటి పెద్ద వేదిక మీద నేర్పిస్తే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మైండ్లో మొత్తం ముద్రీకరిస్తాం. అట్లా స్టాంప్ పడాలనే ఒక మంచి ఉద్దేశంతో సంస్కృత కార్యక్రమాలు, అట్లనే కమర్షియల్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి సుమా కనకాల్ గారు వస్తున్నారు యాంకరింగ్కి, తర్వాత దేవిశ్రీ ప్రసాద్ గారు వస్తారు, అంటే వస్తారు, అట్లాంటి వాళ్ళు వస్తారు. తర్వాత రామ్ వీరేల గారు, అట్లనే ఇక్కడ నుంచి కొందరు సంస్కృత కార్యక్రమాలు చేసే లలిత కార్యక్రమాలను పిలుస్తున్నాం. లలిత కార్యక్రమాలు అందరూ అంటే ఎవరైనా సరే, ఫైన్ ఆర్ట్స్ పీపుల్ కానీ, తర్వాత ఏది మనం తెలంగాణ ఫోక్ పాల్గొస్తున్నాం. లింగా శ్రీనివాస్ గారు అని ఈజ్ ఏ గ్రేట్ ప్రొఫెసర్, ఈజ్ కమింగ్. సో ఇట్లాంటి వాళ్ళు అందరినీ పిలిచి వేదిక పైన నిల్చోబెట్టి మన పిల్లలు చూపెడతాం. పిల్లలకి ఎక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇది మన సాంప్రదాయం, ఇది మన సంస్కృతి, నేర్చుకోండి రా అంటే మనం నేర్చుకుంటాం. మేము బతుకమ్మ చేసాం, 25 ఫీట్ల బతుకమ్మ చేసాం. ఎందుకు అంటే ఏదో మనం గొప్ప చెప్పుకోవడం కాదు, 25 ఫీట్ అనేసరికి అది వల్ల మైండ్లో అట్లా ముద్ర పడిపోతుంది. అదే అంత పెద్దది తీసే బతుకమ్మ. అదే మనం బోనాలు చేసాం, బోనాల్లో అక్కడ ఉన్న పిల్లలు వాళ్ళే అమ్మవార్లు, వాళ్ళే పోతురాజు. అప్పుడు వాళ్ళకి ఏమర్థమైంది, ఓకే అమ్మవారి తమ్ముడు పోతురాజు అనే ఇట్లాంటి మన సంస్కృతిని సాంప్రదాయాన్ని వాళ్ళకు అడ్డు పెట్టడానికి భవిష్యత్ తరాలకు ఆలోచించి ఇలాంటి అన్ని ముందు తీసుకొస్తాం. దాంట్లో స్పోర్ట్స్ కూడా మేము చాలా ఎంకరేజ్ చేస్తాం. టెన్నిస్, క్యారమ్స్, చెస్ ఇట్లాంటి అన్ని తీసుకుంటూ మన భారతదేశ సాంప్రదాయాన్ని, సంస్కృతిని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ పిల్లలకి ఇస్తామన్నాడు. అది వాళ్ళకి ఇచ్చే బహుమతి. ఓకేనండి, నేను ఇక్కడ కాపుతాను, వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్పినానంటే ఇట్లాంటి కార్యక్రమాల్లోని చేయాలనే గొప్ప సంస్థని స్థాపించింది శ్రీనివాస్ గనగోని గారు అండ్ ప్రదీప్ సామల గారు అండి. వాళ్ళ కొడుకు సామల జయప్రకాష్ ఫౌండేషన్ వాళ్ళదే. ఒకసారి వాళ్ళకి గట్టిగా సపోర్ట్ కొట్టండి. ఎందుకంటే అక్కడ ఉండి వాళ్ళ ఊరికి ఏదో చేయాలని, వాళ్ళకి ఏదో చేయాలని ఒక మంచి ఉద్దేశంతో సుధీర్ గారితో, అది చెస్ నెట్వర్క్ మేడం గారితో అందరితో సమన్వయం చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకొచ్చారు. మనం దీన్ని విజయవంతం చేస్తాము. అందరికీ చెస్ బోర్డులు ఇద్దాము. మీ ఉపాధ్యాయులు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా మీరే దీనికి మీరు ముందు అడిగేస్తేనే వాళ్ళు నేర్చుకోగలుగుతారండి. వాళ్ళు క్లాస్లో ఎప్పుడప్పుడు చెప్పినప్పుడు మీరు డిజిటల్ డివైసెస్ తీసేయండి, ఇట్లాంటి గేమ్స్ ఆడండి, స్పోర్ట్స్ ఆడండి చెప్పండి. ఇంకోటి ఒకసారి ఇక్కడ వేదిక మీద ఉన్న అందరికీ కూడా మనకు అతిథులు ఉన్నారు, తర్వాత పెద్దవాళ్ళు ఉన్నారు, నా తోటి మిత్రులు, మీ అందరికీ కూడా నా తోటి మిత్రులకి నమస్తే అండ్ ధన్యవాదాలు. పెద్దవాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు, ధన్యవాదాలు. హలో అండి. సో ఇక్కడ ఈ సదవకాశాన్ని ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి, అలాగే చెస్ నెట్వర్క్ టీమ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ, అలాగే ప్రధాన ఉపాధ్యాయులకు అందరికీ ధన్యవాదాలు. అండ్ అలాగే నేను ఒక చిన్న విషయం అండి, నేను కూడా జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో 10th వరకు చదువుకొని వెళ్ళాను. పాలమూరు బిడ్డని, ఎక్కడో మారుమూరు గ్రామంలో. సో అక్కడ నాకు ఈ అవకాశం రావడానికి ఆ స్కూల్లో పునాదులు పడ్డాయండి. చిన్నగా ఉన్నప్పటి నుంచి అక్కడ స్పోర్ట్స్ కానీ, కార్యక్రమాలు కానీ, మనం ఏదంటే అక్కడ కబడ్డీ, ఖోఖో
ఇంకోటి ఏదైనా మనకి జనవరి 26 ఆగస్ట్ 15కి ఏదైనా కప్పు గెలిస్తే ఒకసారి ఈసారి ఒకటి గెలిచాను, నెక్స్ట్ టైం 2 గెలవాలి. సో ఆ ప్రోత్సాహము మన గవర్నమెంట్ స్కూల్లో అప్పటి నుంచి లభించిందండి. సో దాన్ని ఇప్పటికీ గవర్నమెంట్ స్కూల్ కంటిన్యూ చేస్తుంటే గొప్పతనం మీ టీచర్స్ అండి. థ్యాంక్స్ ఎవ్రీబడి. సో అలాంటి వాటికి సహకారం అందించడానికి సో మా టీము మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ సో ఎప్పుడు ముందుంటుంది. సో తప్పకుండా మేము కూడా సో ఇలాంటి కార్యక్రమానికి అలాగే చెస్ నెట్వర్క్ తోటి సమన్వయమై మున్ముందు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి డెఫినెట్గా మేము వస్తాం. అండ్ కిరణ్ గారు చెప్పినట్టు సేవ సంస్కృతి సమానత్వంలో సేవ అనే అడుగు మేము ప్రతి చోట వెళ్ళిన ప్రతి డిస్టిక్ ప్రతి ఊరి దగ్గర ఏదో విధంగా సేవ చేస్తూ వెళ్తున్నాం. సో అదే ఇంతకుముందు కిరణ్ గారు చెప్పారు, హెల్త్ కార్యక్రమాలు కానీ లేకపోతే మన డిజబుల్ కిడ్స్ కానీ డివైజెస్ అందించడం కానీ అలాగే కొన్ని అనాథ ఆశ్రమాలకు వాళ్ళకు ఫుడ్ కానీ అండ్ బ్లాంకెట్స్ కానీ ప్రతి ఒక్కటి ఏదో విధంగా సేవ చేస్తూ ప్రతి ఊరికి ఏదో సేవ చేయాలన్న తపనతోటి మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. సో అలాంటి కార్యక్రమానికి సో మా ఫౌండర్స్ అయిన ప్రదీశ్వర్ల గారు అలాగే గణపతి గారు అండ్ కరెంట్ ప్రెసిడెంట్ కిరణ్ గారు అండ్ ఆల్ మై టీమ్ హియర్ ఎగ్జిక్యూటివ్ టీమ్ అందరూ వాళ్ళ మైండ్లో కూడా కైండ్ ఆఫ్ పీపుల్ ఉండడం వల్ల ఈ కార్యక్రమాన్ని ప్రతి చోట దిగ్విజయం చేస్తూ వెళ్తున్నాం. అండ్ తెలంగాణలో కాకుండా ఆంధ్రలో కూడా నెల్లూరు, గుంటూరు, విజయవాడ, వైజాగ్ అండ్ 2 more places in పల్నాడు. సో మల్టిపుల్ ప్లేసెస్లో కూడా సో కార్యక్రమాలు అండ్ అలాగే ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్, మహబూబ్నగర్, సంగారెడ్డి, సదాశివపేట సో ప్రతి చోట అండ్ వరంగల్ అండ్ కంటిన్యూస్గా ప్రతి చోట ఈ కార్యక్రమాలు చేస్తూ సేవా కార్యక్రమాలు అలాగే ఇక్కడ అండ్ అలాగే యూఎస్లో కూడా అండ్ కిరణ్ గారు చెప్పినట్టు ఎన్నో సేవా కార్యక్రమాలు అండ్ ఈవెన్ పేరెంట్స్ కూడా అక్కడ వస్తారు. వాళ్ళకు కూడా హెల్త్ ఇష్యూస్ అవి ఉన్నాం ఇక్కడ మేమేం చెక్ చేయకుండా వాళ్ళు లీగలా ఇల్లీగలా వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ఉన్నాయా లేదా అలాంటివి ఏముండవు. వాళ్ళని ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళకి చెక్ చేసి అండ్ అమ్మ మీరు బాధపడకండి, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఉంటారు, మన తెలుగు డాక్టర్లు మన దగ్గర వచ్చే వాళ్ళు కూడా తెలుగు డాక్టర్లు ఉంటారు. వాళ్ళు తెలుగు మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు. సో కూర్చోబెట్టుకొని వేరే నార్త్ ఇండియాలో వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి హిందీతో మాట్లాడి దగ్గర నుండి గట్టిగా చెప్తే వాళ్ళు తెలుగులో మాట్లాడితే సగం రోగం పోతుంది. ఇప్పుడు మీరే వస్తారు అక్కడ వచ్చి ఇంట్లో కూర్చొని 3 నెలలు కూర్చుంటారు, కూర్చుంటే అక్కడే సగం రోగంలా కనిపిస్తుంది. అరే నేను వచ్చినా ఏం లేదు ఫోటో కాదు గంట సేపు టీవీ చూస్తా గంట సేపు చూస్తున్నాను. సో దాని దగ్గర అదే ఇలాంటి కార్యక్రమానికి వచ్చి మాట్లాడగానే ఉన్న రోగం పోతుంది. వాళ్ళు చెప్తారు అమ్మ లేదమ్మా మీరు ఇండియాలో పోతే ఈ టాబ్లెట్ వేసుకుంటారు, వీళ్ళకి అట్లాంటిది ఇది ఉంది, ఇది వస్తుంది, ఇది మీకు ఇది కాకుండా ఇది ఇస్తున్నాం అంటే సగం రోగం పోతుంది. అటు అలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ వెళ్తూ ఉన్నాం అన్నమాట అక్కడ కూడా. సో అది చాలా వరకు అందరికి హెల్ప్ అవుతుంది. సో అలాగే ఈ స్పోర్ట్స్ ఇలాంటి కార్యక్రమాలు కూడా అక్కడ కంటిన్యూస్గా అండ్ ఫస్ట్ టైం 3 days క్యారమ్స్ కన్వెన్షన్ విధంగా జరిపించామండి. అండ్ మనకు క్యారమ్స్ అండ్ చెస్ అనేది ఫ్యామిలీ ఈవెంట్స్. సో ఎందుకంటే ఫ్యామిలీతో కూర్చుకొని మాట్లాడతాం. సో అలాంటి ఈవెంట్ అండ్ అక్కడ జరిపించడం అలాగే మనకు శ్రీధర్ గారు ఉన్నారు, ఆయన చెప్తారు చెస్ ఆయన చాలా స్టేట్ ఆయన ఫిలడెల్ఫియా వాస్తవులు. సో ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, వాళ్ళ దగ్గర కూడా చేసే కార్యక్రమాలు నిర్వహించారు. సో అలాగే నెక్స్ట్ కొన్ని స్పోర్ట్స్ కార్యక్రమాలు యూఎస్లో క్రికెట్ అని అవన్నీ ఇవన్నీ మనకు ఏదైతే ఇక్కడ ఆడామో సో చిన్నగా మనం ఆడిన స్పోర్ట్స్ ఏమన్నా అవన్నీ అండ్ ఈవెన్ కూడా నెక్స్ట్ యూఎస్లో కబడ్డీ ప్రోగ్రామ్స్ కూడా అలాంటి ప్లాన్ చేస్తున్నాము. సో దానికి కూడా ఎందుకంటే మన పిల్లలకు కూడా తెలవాలనే ఉద్దేశం అండ్ అది చాలా ఎంకరేజ్మెంట్. ఎంత గేమ్స్ ఎంత ఆడితే షార్ప్గా చదువులో కూడా అంత షార్ప్గా ఉంటాం. సో ఏమో మరి నాకు కూడా అలానే గవర్నమెంట్ స్కూల్ వెళ్ళి చదివించిన కూడా పునాదులు పట్టేమో. సో అలాగే చదువుకుంటూ అట్లా అమెరికా పోయాం. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అండ్ ఇక్కడ వచ్చిన మీరందరికీ దయచేసి మీరు కూడా మీ పిల్లలకి అండ్ స్కూల్లో ఎక్కడైనా సరే ప్లీజ్ ఎంకరేజ్ ద స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సో ఇప్పుడు మా టీమ్ సో వీఆర్ ఆల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అండ్ మా శ్రీధర్ గుడాల గారు సో ఈజ్ ట్రెజరర్ అండ్ అలాగే రాబోయే కన్వెన్షన్ జూన్ 19-20 డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ కల్చరల్ కమిటీస్ అండ్ అన్ని విభాగాల వారిని మేము వాళ్ళకి అతిథి సత్కారంగా చేసుకోబోతున్నాం. ఆ కన్వెన్షన్కి కన్వీనర్గా కూడా ఉన్నారు. సో రాత్రి వాళ్ళు కష్టపడుతూ సో ఆయన డే నైట్ అని తెలియకుండా చాలా కష్టపడుతూ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కూడా ఎంతోమందిని ఈ 1 week 10 days నుంచి ప్రతి ఒక్కరి దగ్గర ఊరు ఎక్కడ ఎవరు పొలిటీషియన్ సినిమా హీరో వాళ్ళ వీళ్ళు అనకుండా సో అందరినీ ఆహ్వానం చేస్తూ సో ఇక్కడికి వచ్చారు. సో వెల్కమ్ శ్రీధర్ గుడాల గారు.
Thank you so much, and I'll hand over to him to talk few words. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఎస్ నెట్వర్క్ సుధీర్ గారు అండ్ మాటా కిరణ్ ప్రెసిడెంట్ కిరణ్ గారు అండ్ విజయ్ గారు మేడం అందరూ వేదికని అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. అండ్ ఇది ఒక అర్థవంతమైన కార్యక్రమం, ఆలోచనలతో పెట్టినటువంటి కార్యక్రమం. ఫస్ట్ మొట్టమొదటిగా మనం ప్రదీప్ సహాల గారిని మనం అప్రిషియేట్ చేయాలి. అండ్ వాళ్ళ బ్రదర్ బాబురావు గారు కూడా వస్తారు, ఇక్కడ మనతోనే ఉన్నారు బాబాయ్ గారు. అండ్ ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి వరంగల్ బిడ్డలకి మంచి జరగాలి, మన వంతు మన వాళ్ళకి తప్పకుండా మనం ఏదో రకంగా చేదోడుగా మన తప్పకుండా కార్యక్రమాలను చేయాలనే ఉద్దేశంతో వివిధ తను కెనడాలో ఉంటాడు, యుఎస్లో ఉంటారు, న్యూజిలాండ్లో, ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఈ యొక్క వరంగల్ మన వంతు కాంట్రిబ్యూషన్ తప్పకుండా చేయాలని ముందుకు వచ్చినారు. సో మనం ఫిజికల్గా యాక్టివ్గా ఉండడానికి వాలీబాల్, తర్వాత కబడ్డీ, వివిధ రకమైన స్పోర్ట్స్ ఆడుతూ ఉంటాం. మెంటల్గా యాక్టివ్గా ఉండడానికి చెస్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీకు తెలుసు మనకి డైమెన్షియా కానీ అల్జైమర్ డిసీజ్ లాంటి మతిమరుపు అంటాం కదా, అవన్నిటికి కూడా సైన్స్ చెప్తా ఉంది. ఇది ఇట్లాంటి పద్ధతి గేమ్ ఆడడం వల్ల, చెస్ చేయడం వల్ల మనకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని. ఇట్లాంటివి మీరు ఎంతో బిజీగా ఉన్నారు, మీరందరూ టీచర్స్ నెట్వర్క్ నుంచి టైం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టు చాలా మీరు అంటారు కదా, మదర్ ఆశీర్వాదము, తండ్రి ఆశీర్వాదము, గురువు ఆశీర్వాదం ఉంటే దేశం బాగుపడుతుంది, అన్ని రాష్ట్రము, జిల్లా, తర్వాత ఊరు బాగుపడుతుంది. మీ చేతుల్లో ఉంది. మీరు ఎంత బిజీగా ఉన్నా మీరు తప్పకుండా విద్యార్థులను ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి ఈ డిజిటల్ ఫిటింగ్ ఏదైతే ఉందో దాన్ని దూరం ఉంచడానికి మీ వంతు కృషి చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు తప్పకుండా ఈ మంచి కార్యక్రమానికి సహకరిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఫోటో డైరెక్టర్ ముందుకు. బాబురావు సార్ బోర్డులో ఆనరీ అడ్వైజర్గా పనిచేస్తున్నాను నేను. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్గా నేను వస్తున్నాను ఈరోజు. ఈ టీంలో కూడా నేను జాయిన్ కాలేజీతో వరకు ఐ వాజ్ ఇన్ డిఫరెంట్ ప్రోగ్రామ్. సో ఇవాళ తెలవగానే నేను వచ్చినాను. మా చెల్లె కూడా వస్తుంది అనుకుంటా 30 minutesలో. సో ఈ కార్యక్రమాలన్నీ మా టీమ్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినారు. సో దిస్ ఇస్ వాట్ మేము చేస్తున్నాను సర్వీసెస్ అక్కడ కానీ ఇక్కడ కానీ. సో ఇక్కడ ఓన్లీ ఎంకరేజ్మెంట్ అంటే పిల్లలకి కొద్దిగా హెల్త్ కాన్షియస్నెస్ కూడా బాగా కావాలి. క్లీన్నెస్ ఒకటి మీరు స్కూల్ నుంచే అదొక ఇష్యూ అవుతుంది మొదటి నుంచి మనకి. ఇప్పుడు కూడా అదే నోటీస్ చేస్తున్నాను. సరౌండింగ్స్ తోటి క్లీన్నెస్ మెయింటైన్ చేసి కొద్దిగా హెల్త్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఎడ్యుకేషన్ అండ్ మైగ్రేషన్ మీద కూడా కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయాలి, ఒకటి దగ్గర ఉండకుండా. సో దశాలకి నేను ఎక్కువ చెప్పేది లేదు. నెక్స్ట్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీటింగ్ యూ ఆల్ అండ్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు కూడా థ్యాంక్స్ అండి. బాబు చాలా తక్కువగా మాట్లాడతారు. ఇక్కడ ఏదో అక్కడ ఉన్న మా ఆయన ఒరిజినల్ వాస్తులు అక్కడ ఉన్నదంటే తక్కువనే. ఏదైనా ఫోన్ చేసి అమ్మ ఇక్కడ మనం ఒక ఈవెంట్ చేద్దామంటే చేద్దాం అంతే, దర్శి ఆ ఈవెంట్ అయిపోయినట్టుగా ప్లాన్ చేసి ఉంటాడు అక్కడ. సో అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడు అనమాట. సో అక్కడ నుంచి జరుగుతున్నది ఈవెంట్ ఏదైనా. సో ఇట్లనే ఈవెంట్ అది కార్యక్రమాలైనా సేవా కార్యక్రమాలైనా కంటిన్యూగా తక్కువ చేద్దామని అంటే మన టీం ముందు చెప్తాము చేద్దాం అదంతా అదే. తర్వాత మనకు 2 రోజుల్లో ఒక ప్లాన్ నడుస్తుంటుంది ఇంకా. సో అలాంటి వ్యక్తి అనమాట. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మనకు అలాగే ఫిలడెల్ఫియా వస్తువులు, సో వాళ్ళ ఊర్లోనే అక్కడ కన్వెన్షన్ చేయబోతుంది. సో ఇస్ ద మాట బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అండ్ మలిక్ బోలా. నమస్కారం అండి, అందరికీ కృతజ్ఞతలు. నా పేరు మలిక్ బోలా, ఫిలడెల్ఫియా పెన్సిల్వేనియా స్టేట్ నుండి. ముందుగా అందరికి నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఎస్జేబి ఫౌండేషన్ అండ్ ఆల్సో చెస్ నెట్వర్క్ వీళ్ళు నిర్వహిస్తున్న ఈ చెస్ బోర్డ్ డిస్ట్రిబ్యూషన్ పిల్లల లైక్ ముందే చిన్న వయసులోనే ఏదైనా ఒక గేమ్ కానీ ఏదైనా స్పోర్ట్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అనేది చాలా 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 అవసరం. ఎందుకంటే చిన్న వయసులోనే డిస్ట్రాక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇంటర్నెట్ చూసారు కదా, పెరిగారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మనకి చాలా ఇంటర్నెట్లో
మంచి కంటే చెడు ఎక్కువ చూపిస్తున్నారు. కాబట్టి ఇలాంటి డిస్ట్రాక్షన్ అనేది లైక్ గుడ్ డిస్ట్రాక్షన్ లైక్ చెస్ కానీ ఎనీ స్పోర్ట్ ఎనీ గేమ్ అలాంటి ఈ ఈ కార్యక్రమాలు ఆ డిస్ట్రాక్షన్ ఎంకరేజ్ చేసి పిల్లల్ని రైట్ డైరెక్షన్లో పెట్టాలని మంచి ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమం. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు కిరణ్ గారు కానీ విజయ్ శ్రీధర్ మేమెవరు వరంగల్ వాళ్ళు కాదు, కేవలం ప్రదీప్ శ్యామల గారి విజ్ఞప్తి మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. మాకు రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మీ టీచర్లు, మా హెడ్ మాస్టర్స్, అందరు స్టాఫ్, అన్ని స్కూల్ స్టాఫ్ రావడం చాలా థ్యాంక్ యూ. మీరు వచ్చినందుకు కూడా అండ్ మీ వంతు కృషి మీరు చేస్తారని పిల్లల్లో ఈ ఆసక్తిని పెంపొందించే విధంగా ఏదైనా కృషి చేస్తారని చాలా ఆశిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులకు స్వాగతం అండి. మా హెడ్ భాస్కర్ గారు రిటైర్డ్ ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీ, ఎక్స్ ఓఎస్డి మస్తునాచారికి పనిచేస్తారు, స్పీకర్ మస్తునాచారి సార్ కూడా గవర్నమెంట్ స్కూల్ ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే దాంట్లో 5,000 10,000 ఇచ్చేసి సైన్స్ ఫేర్ ఉందా ఫిబ్రవరిలో, మీరు ఎగ్జామ్ కాంపిటీషన్ కండక్ట్ చేయండి, ఎస్ఐటి పెట్టండి, నేను వస్తాను, టాపిక్ ఇస్తుంటారు. అట్లా నాకు కృష్ణకాళికి విజయ్ కుమార్ సార్, భాస్కర్ గారు చేశారు. సర్వీసెస్ కూడా మనం ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ అశోక్ గారు. ఈరోజు మేడం కార్పొరేట్ మేడం గారు చెస్ బోర్డ్స్ మేడం, చెస్ బోర్డ్స్ డిస్ట్రిబ్యూషన్ సార్ సుధీర్ గారు కెనడా నుంచి చెప్తారు. మిగిలినది మాట అసోసియేషన్ యూఎస్ఏ. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు చెస్ బోర్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నందుకు చాలా సంతోషం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ప్రిన్సిపాల్ గారు, చెస్ నెట్వర్క్ తెలంగాణ అంతటా చేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి సుధీర్ గారు, తర్వాత సామల జయప్రకాష్ ఫౌండేషన్, సామల జయప్రకాష్ తోని వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నటువంటి లాంగ్ అసోసియేషన్ మాది. అదే రకంగా మాట అసోసియేషన్లో ప్రదీప్ గారు, గనగోడి శ్రీనివాస్ గారు, వాళ్ళతో కూడా అసోసియేషన్ ఉంది. మేడం గారి ఇక్కడ నగర మేయర్ గుండు సుధారాణి గారి ద్వారా వీళ్ళందరూ పరిచయం. ఈ కార్యక్రమంలో మేజర్గా జన్మభూమి రుణం తీర్చుకోవడానికి బ్యాక్ టు సొసైటీ సామాజిక సేవలో పాల్గొనేటువంటి విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ వాసులందరూ కూడా కనెక్ట్ అవుతున్నటువంటి సందర్భం. తెలంగాణ డెవలప్మెంట్లో అందరూ పాల్పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో తయారవుతున్నటువంటి సందర్భం. ఈ సందర్భంగా చెస్ బోర్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది స్కూల్ నుండి, అంటే స్కూల్ ఫౌండేషన్ కాబట్టి స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఒక రకమైనటువంటి నాలెడ్జ్, అంటే ఇది ఒక చెస్ అనేటువంటిది ఒక పవర్ఫుల్ ఎడ్యుకేషనల్ టూల్. ఇది కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ చేయడమే కాకుండా అనలిటికల్ స్కిల్స్ను, తర్వాత యాక్యురసీను, తర్వాత గేమ్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి టెక్నిక్స్ను నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే కనెక్టివిటీని తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చెస్ అలవాటు అనేటువంటిది మనకు ఉన్నటువంటి మంచి లక్షణంగా మనం విద్యార్థుల్లో ఉన్నట్లయితే డెఫినెట్గా వాళ్ళకు ఉన్నటువంటి భయం, జనరల్గా స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి పిల్లలు, రూరల్ ఏరియాస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు మ్యాథమెటిక్స్ అంటే భయం, ఇంగ్లీష్ అంటే భయం. అలాంటి భయాలను పోగొట్టుకోవడానికి ఇది ఒక మంచి టూల్గా ఉపయోగపడుతుంది. అనలిటికల్ స్కిల్స్ పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే దీని యొక్క ప్రాముఖ్యత నేను ఎక్కువగా మాట్లాడలేనటువంటి విషయాలలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో సమాజంలో అనేక రకాలైనటువంటి అవస్థలు పాలవుతున్నటువంటి సందర్భం, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ కానీ, అనేక రకాలైనటువంటి వైలెన్స్, ఆత్మహత్యలు కానీ, నిరుద్యోగ సమస్య కానీ, మార్కెట్ ఇట్లా
ఇట్లాంటివన్నీ అనేక రకాలైనటువంటి అవస్థలతో, అంటే ఒక విధంగా యువత అంతా కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఈ ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి సమాజాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ ట్రాన్స్ఫార్మేషన్ భాగంగా చెస్ అనేటువంటిది కూడా దోహదం చేస్తుంటారు. ట్రాన్స్ఫార్మేషన్ అంటే కేవలం ఫ్రస్ట్రేషన్ స్టేజ్ నుండి ఏదో ఇమిటేషన్ స్టేజ్లో లేకుంటే ఇంకొక రకమైన స్పెక్టేటర్స్ లాగా కాకుండా ఇన్నోవేటివ్ ఆస్పెక్ట్లో యువతను తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్నోవేషన్ కాబట్టి అలాంటి వాటిలో వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం, తీసుకున్నటువంటి నిర్ణయంలో ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ ఎస్కోఎల్ వరంగల్ జిల్లాలో ఏ రకమైనటువంటి ప్రోగ్రామ్ తీసుకున్నా నేను కానీ విజయ్ కుమార్ గారు కానీ గొప్ప అశోక్ గారు కానీ యజ్ఞేశ్వర్ బట్టి కానీ మాదంతా ఒక టీం వర్క్ ఉన్నారు. అనేక స్కూల్స్ లో మేము డిక్షనరీస్ డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి రోజులు ఉన్నవి, కంప్యూటర్స్ డిస్ట్రిబ్యూషన్ చేసినట్టు కేవలం గవర్నమెంట్ స్కూల్స్ లో జడ్పీ స్కూల్లో. కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మీరు ఎలాంటి కార్యక్రమం ఇక్కడ తీసుకున్నప్పటికీ మా వంతు కృషిగా మేము ట్రాన్స్ఫార్మేషన్ లో మేము కూడా భాగస్వామ్యం అంటే మీకు ఉన్నటువంటి మెయిన్ మోటివ్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్ లో మేము కూడా భాగస్వామ్యం అవుతుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. గౌరవ మేయర్ గారు రాబోతున్నారు విఘ్నేష్ గారు, విఘ్నేష్ వెరిషెట్ గారు విజయ్ కుమార్ సార్ మీరు మాట్లాడినా మేము డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈ సమావేశానికి మేడం పోషాన్ పద్మ గారు, దాంట్లో డాక్టర్ గారు ఉంటారు. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు ఇక్కడ ఇలా వరంగల్ మండలాలలో ప్రభుత్వ పాఠశాలలో ఎల్కేజీ నుండి జూనియర్ కళాశాల స్థాయి వరకు చెస్ కోర్సు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించి ఇక్కడికి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వాన్ని మన్నించి మీరంతా విచ్చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని అధ్యక్షత వహిస్తున్నటువంటి మేడం శారద గారు నాకు ఉదయాన్నే 9 గంటలకు నేను రాగానే చెప్పింది, ఈ నెలలోనే నేను రిటైర్ అవుతున్నాను సార్ అని. రియల్లీ కంగ్రాట్స్ మేడం. దాదాపు 40 సంవత్సరాల సర్వీస్ అనంతరం ఓకే మేడం, యూ ఇన్వైట్. సో ఇక్కడ 2 ప్రధానమైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అందులో ఒకటి చెస్ నెట్వర్క్ మొత్తం గ్లోబల్ లెవెల్లో కోఆర్డినేటర్గా కొనసాగుతున్నటువంటి మా కోదాటి సుధీర్ రావు గారు. మరియు ఇక్కడ మరో ఆర్గనైజేషన్, స్పాన్సరింగ్ ఆర్గనైజేషన్, దట్ ఈజ్ సామల జయప్రకాష్ ఫౌండేషన్ based on వరంగల్. వీరు మన తెలంగాణ, మన అమెరికా తెలుగు అసోసియేషన్ యుఎస్ఏలో చాలా గ్లోబల్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. ఇందులో ముఖ్యంగా కిరణ్ గుంటగి గారు, విజయ్ కలాల్ గారు, శ్రీధర్ గారు, మల్లిక్ గారు, బాబురావు గారు ఇంతసేపు మీ అందరితో మాట్లాడడం జరిగింది. సో వీరందరికీ, మరియు మా చెస్ ప్రతినిధులుగా వచ్చినటువంటి మా గంప అశోక్, గడ్డం భాస్కర్ గారు, మరియు రాజన్న గారు, దేవీర్ గారు, ఇక్కడ ఆశీనులైనటువంటి మిగతా సభ్యులందరూ, మెయిన్గా కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మా మిత్రుడు
గంప అశోక్ గారు. సో ఇక్కడ చెస్ నెట్వర్క్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే విద్యార్థులలో ఒక రకమైనటువంటి సెల్ ఫోన్ వినియోగం అనేటువంటి మేడం గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. నగర ప్రప్రథమ పౌరురాలైనటువంటి గుంటూరు సుధారాణి మేడం గారు, వీరు మేయర్ వరంగల్ జిల్లా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు మేయర్గా పనిచేస్తున్నారు. మీరు రావడం చాలా సంతోషం మేడం. మరియు ఇక్కడ మరో ప్రముఖ చందన మేడం గారు వచ్చిండ్రు, పోషాల పద్మ మేడం గారు వచ్చారు, వారికి కూడా స్వాగతం తెలియజేస్తూ. సో ఇక్కడ చెస్ నెట్వర్క్ అనేది మేడం గ్లోబల్ లెవెల్లో చెస్ నెట్వర్క్ అనేటువంటిది ఏర్పాటు చేసి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం అన్ని ప్రభుత్వ పాఠశాలలో చెస్ బోర్డు ఇచ్చి ఉచితంగా ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి టీచర్లకు కానీ విద్యార్థులకు కానీ శిక్షణ ఇవ్వడం, అంటే చెస్ బోర్డ్స్ ఇవ్వడం ఒక ఫస్ట్ ప్రక్రియ. తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలలో కూడా ఫస్ట్ ప్రథమంగా ప్రభుత్వ పాఠశాలలో ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత సెకండ్ యాక్టివిటీగా ట్రైనింగ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ట్రైనింగ్ అనేటువంటిది అందులో పనిచేస్తున్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు మరియు అక్కడ ఇష్టం ఉన్నటువంటి టీచర్లందరికీ శిక్షణ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో దీనికి ప్రభుత్వం యొక్క అనుమతి కూడా తీసుకోవడం అనేటువంటిది జరిగింది. శిక్షణ తర్వాత కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేసి పిల్లలను మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్లో కూడా ఛాంపియన్షిప్ ఇవ్వడానికి మన తెలంగాణ తరఫున మనం కూడా ప్రైజెస్ పట్టుకురావడానికి ఇరిగేసి అర్జున్ లాగా తయారు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ ఆర్గనైజేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో దీనికి చెస్ బోర్డ్స్ అనేటువంటివి మాకు ఏ రకంగా వస్తున్నాయంటే ఎన్ఆర్ఐలు ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు కావచ్చు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు కావచ్చు, మరియు అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్నటువంటి ప్రముఖమైనటువంటి ఆర్గనైజేషన్స్, దే మే బి ద కల్చరల్ ఆర్గనైజేషన్స్ ఆర్ దే మే బి ద సోషల్ ఆర్గనైజేషన్స్. సో దే ఆర్ కాంట్రిబ్యూటింగ్, దే ఆర్ స్పాన్సరింగ్. వాళ్ళు ఉన్నత చదువులు చదువుకొని అక్కడ స్థిరపడ్డారు కాబట్టి దేశానికి సేవ చేయాలి, ముఖ్యంగా మన ప్రాంతానికి సేవ చేయాలనేటువంటి లక్ష్యంతో వాళ్ళు ముందుకు వచ్చారు. కాబట్టి వాళ్ళ సహాయ సహకారాల ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కొనసాగించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మహబూబ్ నగర్ జిల్లాలో మేము 15,000 చెస్ బోర్డ్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. నిజామాబాద్లో కూడా ఇచ్చాము. అలాగే ఇక్కడ మన వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి నెల్లికుదురు మండలం, అంటే మహబూబాబాద్ జిల్లా, ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నెల్లికుదురు, తొర్రూరు, పెదవంగర గ్రామాల్లో కూడా దాదాపు 500 బోర్డ్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఈరోజు ఇక్కడ మొత్తం ఇలా వరంగల్ మండలాల్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల మొదలుకొని జూనియర్ కాలేజ్ స్థాయి వరకు 20 మంది విద్యార్థులకు ఒక చెస్ బోర్డు చొప్పున పంపిణీ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో దానికి మేము టీచర్ల యొక్క, ఎందుకంటే దేశానికి వెన్నెముక, తరగతి గదిలోనే విద్యార్థి యొక్క భవిష్యత్తును నిర్మించేటువంటి ప్రముఖమైనటువంటి విద్యావేత్తలు టీచర్సే కాబట్టి, సో ఆ టీచర్ల ద్వారానే మనకి ఇక్కడ పైప్ లైన్ అనేటువంటిది, వీరు విదేశాలలో ఉన్నారు, మేము చెస్ నెట్వర్క్ ఎక్కడో ఉంది, మీరు ఎక్కడో ఉన్నారు. సో మనకు ఒక బ్రిడ్జ్ అనేటువంటిది అవసరం కాబట్టి ఒక పైప్ లైన్ వేసి, సో ఈ పైప్ లైన్ ద్వారా మనకు విద్యార్థులుగా ఉన్నటువంటి వారు, అంటే ప్రస్తుత పరిస్థితులలో విద్యార్థులు ఏ దశలో ఉన్నారనేటువంటిది మనందరికీ తెలుసు, ముఖ్యంగా టీచర్లకు కూడా తెలుసు. ఎందుకంటే పర్వాటి వీళ్ళు అన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మీ కల్చర్ అనేటువంటిది మాకు వస్తుంది, మా కల్చర్ తీసుకుపోయి మీరు అక్కడ ప్రచారం చేస్తున్నారు. విదేశీ కల్చర్ అనేటువంటిది ఇక్కడికి
పెనట్రేట్ అవుతుంది కాబట్టి అనేక రకాలైనటువంటి రుగ్మతలు ఇక్కడ ప్రచారం కావడం అనేటువంటి జరుగుతుంది. విద్యార్థులు నేర్చుకోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు చెస్ వైపు వాళ్ళ యొక్క మైండ్ను డైవర్ట్ చేయాలనేటువంటి లక్ష్యంతో మేము ఈ కార్యక్రమాన్ని సుధీర్ కోదాడి ద్వారా మేము చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దీనికి మీరు సహకరిస్తారని, దీన్ని తీసుకుపోయి పిల్లలకు నేర్పిస్తారని, వాళ్ళకి శిక్షణ ఇచ్చి పోటీలకు పంపిస్తారని, సెల్ ఫోన్ నుంచి దూరం పెట్టేలాగా మాన్పించడం అనేటువంటిది జరగదు. ఎందుకంటే ప్రపంచం అంతా సెల్ ఫోన్లోనే ఉన్నది అనేటువంటిది మనమే బోధన చేస్తున్నాం. ఇంటర్నెట్ అంటున్నాం, ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. రేపు చెస్ బోర్డు ఆడడానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యక్తులు వచ్చి కూడా ఆడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో మన పిల్లలను మనం కాపాడుకోవాలంటే, వాళ్ళని మేధస్సులుగా తయారు చేయాలంటే, వాళ్ళని ఒక థింక్ ట్యాంక్స్గా ఏర్పాటు చేయాలనుకుంటే మనం చేసి నేర్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము టేకప్ చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్కు మన అమెరికా తెలుగు అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.